సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. కొందరు రాజకీయ నాయకులు కూడా ఆ జీడిగింజల టైపే ఉన్నారులా. జనం నవ్వుకుంటారు, నలుగుట్ల ఇజ్జత్ పోతుందనే సోయి కూడా లేకుండా బిల్డప్ కోసం, పబ్లిసిటీ కోసం డ్రామాలేసి సోషల్ మీడియాకు దొరికిపోతారు. సోషల్ మీడియా అంటే యాదకొచ్చింది మన రాజేష్. నాకు బాధగా ఉంది ఫ్రెండ్స్ అనుకుంటా స్టేటస్ పెట్టిండు ఇన్స్టాలా. ఏమైంది రాజేషు, అట్లా దివాన్ తీసిన లెక్క మోకం ఎలాడేసుకొని కూర్చున్నావు? అరే ఏమైందంటే సపోర్ట్ చేయవేంది? ఏమైంది చెప్పు. ఏం చెప్పాలబ్బా, మా పేదోళ్ళ కష్టాలు. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. పూట గడుచుడే కష్టంగా ఉన్నది. ఏందేంది నువ్వు పేదోనివా? నువ్వెప్పుడు పేదోనివైనావు? నాలాంటి పేదోళ్ళంటే మీలాంటి పెద్దోళ్ళకు నవ్వులాట అయిపోయింది కదా. నీకేం తెలుసబ్బా, మా పొట్ట తిప్పలు. దిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టున్నది మా పరిస్థితి. అయ్యో, ఒక 1000 రూపాయలు ఫోన్ పే చేయన్నా, ఇంట్లోకి ఏమన్నా కిరాణా సామాన్ తెచ్చుకోపో, నాకు తర్వాత ఇద్దు గాని మళ్ళా. 1000 సరిపోతాయి అబ్బా. నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఎట్లా మరి? మరి పొద్దున్న నుంచి ఏమన్నా తిన్నవా లేదా? 2 రోజులు అవుతున్నదబ్బా చికెన్ బిర్యానీ తినాక. చికెన్ బిర్యానీనా? 3 రోజుల నుండి జేఎఫ్సీకి కూడా పోలేదు తెలుసా? జేఎఫ్సీనా? 2 రోజులకోసారన్నా జేఎఫ్సీకి పోయి కడుపు నిండా పిజ్జాలు, బర్గర్లు మంచిగా తింటుండే. వారానికి ఒకసారి ఐప్రోమాక్స్ల సినిమాకు పోయి రిటర్న్లో వచ్చేటప్పుడు చికెన్ నూడిల్స్ పార్సెల్ కట్టుకొని వస్తుండే. ఇప్పుడు అవి ఏం లేవు. పిజ్జాలు, బర్గర్లు, ఐప్రోమాక్స్, చికెన్ నూడిల్స్, మళ్ళీ ఇంకా నువ్వు పేదోనివి అన్నావు. ఇంతకు ముందు మరి ఇవన్నీ ఏడికలు వస్తున్నాయి పేదోనివి అయితే? మీలాంటి వాళ్ళకు మా పేదోళ్ళ కష్టాలు ఏం తెలుస్తాయి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని కష్టాలేనబ్బా మాకు. ఇంకా ఉన్నాయా కష్టాలు? ఇంకా చాలా ఉన్నాయి అబ్బా. అరే కారు సర్వీసింగ్కి ఇద్దామంటే పైసలు లేవు తెలుసా? ఇంట్లో ఏసీ రిపేర్కి ఇవ్వాలి. ఇగో ఈ డొక్కు 50,000 ఫోన్ ఎక్కడన్నా పడేసి 1,50,000 రూపాయల ఫోన్ కొనుక్కుందామంటే పైసలు లేవు. నీకేం తెలుసు? అమెరికా టూర్కు పోదామనుకుంటే ఆ టూర్ అక్కడనే ఉన్నది తప్ప నేను పోతలేను టూర్కు. ఆ పేదోళ్ళ బతుకులు ఇక్కడనే ఆగిపోతాయేమో, ఇట్లనే తెల్లారిపోతాయేమో. ఆగాగు, నీ మాటలు వింటుంటే నిన్న మొన్న చంద్రబాబు ముందు అచ్చ నీ లెక్కనే మాట్లాడిన టీడీపీ నిరుపేద కార్యకర్త మాటలు యాదికొస్తున్నాయి. చాలా ఇబ్బందులు పడ్డాం. అది కథ చూసినావు కదా. గా పేద కార్యకర్త ఒక దిక్కు బిర్యానీలు, చికెన్ పీసులు, ఐస్ క్రీమ్లు దుడ్డె నమిలినట్టు నములుకుంటా చంద్రబాబు ముందు పస్తులుంటున్నా అని యాక్టింగ్ చేసినట్టు ఇప్పుడు నువ్వు నా ముందు పేదోళ్ళకి యాక్టింగ్ చేస్తున్నావులే. మా పేదోళ్ళ మాటలు నీకు యాక్టింగ్ లెక్క అనిపిస్తున్నాయి కదా. చికెన్ బిర్యానీ లేక పస్తులుంటున్నామమ్మా, పస్తులుంటున్నాం. ఒరే దేడిది మా కూడా, నాకు బీపీ పెంచక చెప్తున్నా. కనీసం చికెన్ నూడిల్స్ కూడా లేవు. చెంప మీద ఒక్కటిచ్చినా అంటే దవడ పనులు రాలుతాయి. నాడు చికెన్ బిర్యానీ అట, చికెన్ నూడిల్స్ అట. చల్ చిచ్చి, ఈ వాణి ఉందే, ఈ పేదోడి బాధలు ఎప్పటికీ అర్థం చేసుకోదు. పోమ్మా పో. మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. సరిగ్గా ప్లాన్ చేసుకోలేనట్టున్నది, కొత్తగానే దొరికిపోయినరు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ.